మన ఆలోచన విధానంలో పాజిటివ్గా ఆలోచించుకొని మన వారసత్వాన్ని పరిరక్షించుకుందాం. కానీ మన వారసత్వాన్ని బలహీనత చేసుకొని జోదాలు అడిగే పరిస్థితి వస్తే అది మంచిది కాదు. కోడి పందాలు చూద్దాం, వినోదం కింద చూద్దాం, కానీ జోదం కింద కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వస్తే జగ్గన్న తోట మనం చూస్తే శివుని 11 రూపాలైన ఏకాదశ రుద్రులు ఒకే చోట దర్శనం ఇవ్వడం దేశంలోనే అరుదైన సందర్భం. వాడపల్లి విశ్వేశ్వర ప్రభలు, కాట్రేనికోన మహేశ్వర ప్రభలు, భీమవరం త్రయంబక ప్రభలు, నల్లజర్ల త్రిపురాంతక ప్రభలు, నేదునూరు శ్రీకంఠ ప్రభలు, ముమ్మడివరం కాళాగ్ని రుద్ర ప్రభలు, మొగల్తూర్ నీలకంఠ ప్రభలు, పాలకొల్లు మృత్యుంజయ ప్రభలు, గంగాలకురువు అగ్రహారం సర్వేశ్వర ప్రభలు, గంగాలకురువు సదాశివ ప్రభలు, పుల్లేటి కుర్రు శ్రీముఖేశ్వర ప్రభలు. అంటే 11 రూపాలైనటువంటి ఇవన్నీ కూడా 11 పురాతన శైవ ఆలయాల నుంచి వచ్చే ప్రభలు ఒకే వేదిక పైన కొలువివ్వడం ఈ ఫంక్షన్ ప్రత్యేకత. ఇది ఒక వారసత్వం. ఇది కూడా ప్రభలు మోసుకుంటూ భక్తితో కౌశిక నది దాటి ఊరేగింపుగా మహా అద్భుతంగా వచ్చి దగ్గర మీరు చూస్తే ఇది ఒక ఆచారం కింద కాకుండా శివభక్తి, ప్రకృతి, ప్రజల మధ్య ఉన్న బంధానికి ప్రతీక. ఇది ఆలయాల గ్రామాల ఐక్యతకు నిదర్శనం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అరుదైన ఏకాదశ రుద్రులు సాంప్రదాయాన్ని రాష్ట్ర పండుగ గుర్తించడం ఇది ఒక చరిత్ర, ఎంతో ఆనందం. దగ్గర 5 లక్షల మంది ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అలాంటి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేసి భవిష్యత్తులో ఈ ప్రాంత వారసత్వాన్ని కాపాడతామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మీ అందరికీ ఒక అప్పీల్ కూడా చేస్తున్నా. మనం అందరం కూడా చరిత్రలో నరకాసురుడిని వధిస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు? దీపావళి జరుపుకుంటున్నాం, అవునా కాదా? ఎందుకు నేను అడుగుతున్నా మిమ్మల్ని. దేనికోసరం పంపించావు సరే, కానీ ఎవ్రీ ఇయర్ మనం దీపావళి జరుపుకుంటున్నాం. నరకాసురుణ్ణి గుర్తుపెట్టుకొని మళ్ళీ అలాంటి నరకాసురుడి పాలన రాకూడదని, నరకాసురుడు రాకూడదని, మంచికి చెడుకు వ్యత్యాసాన్ని బేరీ చేయడానికి దీపావళి రోజున నరకాసురుడు తలుచుకొని అది చెడు అని ఖండిస్తున్నాం. అది మన సాంప్రదాయం, మనకొచ్చిన వారసత్వం. మన పండుగలన్నిట్లో కూడా కొన్ని మీనింగ్లు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. సంక్రాంతి చేస్తున్నాం, నేను అడుగుతున్నా, కొత్తగా పంటలన్నీ వస్తాయి. సంక్రాంతి అనగానే పిండి వంటలు, కొత్తగా వచ్చిన పంటలతో పిండి వంటలు చేసి మన బంధువులందరినీ పిలిపించుకొని ఆనందంగా ఊర్లో జరుపుకునే పండుగ. ఇంకో పక్క భోగి పండుగ చేసుకుంటున్నాం. భోగి పండుగ ఎందుకు చేసుకుంటున్నాం? చిన్నప్పటి నుంచి చూసేవాడిని. పాత వస్తువులన్నీ భోగిలో వేసి భోగి కాల్చి ఆ నీటితో స్నానం చేస్తే మంచి జరుగుతుంది, శుభం జరుగుతుందని చెప్పి మన సాంప్రదాయం. పశువుల పండుగ చేస్తాం, మన పశువుల్ని పూజిస్తాం. అంటే దేనికి పూజిస్తాం? ఆ పశువులు మన ఆస్తి. మనకు పనులు చేయడానికి ఒకప్పుడైతే ఎద్దులే, ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి, కానీ ఇప్పుడు పాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది.
ఇంకో పక్కన ప్రకృతి కోసం కనువ పండుగ చేసుకుంటాం. ప్రకృతిని ఆరాధించడం మన సాంప్రదాయం. నేను అందుకనే ఒకప్పుడు గోదావరి ఫెస్టివల్లో అఖండ హారతి ప్రారంభించా. నా అదృష్టం మూడవసారి మళ్ళా గోదావరి ఫెస్టివల్ పుష్కరాలు నేనే నిర్వహిస్తున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 12 ఏళ్లకు ఒకసారి గోదావరి పుష్కరాలు వస్తాయి. అప్పుడు నేనే ముఖ్యమంత్రి. మొన్న గోదావరి పుష్కరాలు 14 తర్వాత వస్తే అప్పుడు నేనే ముఖ్యమంత్రి. ఇప్పుడు మూడోసారి పుష్కరాలు వస్తే మళ్ళా ముఖ్యమంత్రిగానే పుష్కరాలు చేస్తున్నాం. ఇది చూసినప్పుడు ఒక సంతోషం. ఎందుకంటే నేను కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాను. రేపు మార్చి లోపల పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇది ఒక చరిత్ర, మామూలు చరిత్ర కాదు. నా జీవిత ఆశయంగా పెట్టుకున్నాం. పోలవరం పూర్తి చేసి 40 సంవత్సరాలుగా మీరు చూస్తే 3000 టీఎంసీ నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఇందులో ఒక 200-300 టీఎంసీ మనం ఉపయోగించుకుంటే ఇంకా కరువనే మాట లేదు. మీరందరూ కాటన్ ద్వారా విగ్రహాలు పెట్టి పూజిస్తారు. దేనికోసం అడుగుతున్నా? దేనికోసం? ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, అంతే కదా? ఇన్నేళ్ళైంది, మర్చిపోయారా? ఆయన ఈ దేశం అయింది బ్రిటిష్ తరపున వచ్చాడా లేదా? ఆయన ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? మంచి చేశాడు, రైతును ఆదుకున్నాడు, నీళ్లు ఇచ్చాడు. మంచి చేసిన వాడు ఏ దేశమైనా గౌరవించాలనేది మన సాంప్రదాయం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నాకు ఎంత ఆనందం అంటే, నేను పోలవరాన్ని ఒక యజ్ఞం మారిగా ప్రారంభించాను. సోమవారం పోలవరం చేసుకున్నా. 2019లో ఓడిపోకపోతే 2021లో పూర్తి అయిపోయేది. ఇప్పుడు ఏమైంది? పోలవరం గోదావరిలో ముంచేశారు. అప్పట్లో మళ్ళీ వచ్చాం. 4,400 కోట్ల రూపాయలతో పనిచేసినటువంటి డయాఫామ్ వాళ్ళు పోతే నేను వస్తానే మళ్ళీ కేంద్రం కూడా ఒప్పుకొని 1000 కోట్లు పెట్టి మళ్ళా డయాఫామ్ వాళ్ళు కట్టాం. ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది, అయినా కూడా పూర్తి చేస్తున్నాం. అయితే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఇది ఒక వరం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే రోజుల్లో గోదావరి జిల్లాలకి, పాత గోదావరి జిల్లాలు ఇప్పుడు 5 జిల్లాలైనాయి. ఈ 5 జిల్లాల్లో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఎంత కమిట్మెంట్ అంటే, పోలవరం విషయంలో నేను ముఖ్యమంత్రి అయ్యే రోజున 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు తెలంగాణలో ఉండుంటే ఆనాటి ప్రభుత్వం ఒప్పుకోకపోతే పోలవరం కట్టే పరిస్థితి లేదు. నాకు ఐడియా ఉంది కాబట్టి ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, వెంకయ్యనాయుడు గారు ఉంటే నేను గట్టిగా చెప్పి, మీరు 7 మండలాలు కానీ ఇవ్వకుండా పోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దు, ముఖ్యమంత్రి పదవి తీసుకొని చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఈ రాష్ట్రం కోసం నేను త్యాగం చేస్తానని గట్టిగా చెప్పిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాళ్ళు పార్లమెంట్ కూడా పెట్టకుండా 7 మండలాలు మనకిచ్చారు. అది ప్రారంభం. పోలవరం పూర్తి చేయడానికి శ్రీకారం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎన్ని ఇబ్బందులు కలిగించినా ఇక్కడే రామానాయుడు అప్పుడు కాటన్ దొర చేస్తే ఇప్పుడు రామానాయుడు ఇక్కడ మంత్రిగా ఉండి ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇక్కడే మా సాయి ప్రసాద్ గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు, ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నాడు.
నేను అదే చెప్పాను. మీరు చేసే పని పోలవరం ఒకటే కాదు, విశాఖపట్నానికి కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర్ తీసుకెళ్తాం. నేను నిన్న కూడా ఒక మాట అన్నాను, ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం? నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్ళొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకని గోదావరి అనేది ఒక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒకసారి నీళ్ళన్నీ పోతా ఉంటే పంట కాలువలు, చిన్న చిన్న కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ అన్నీ ఈజీగా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణకు కూడా వాడుకునే అవకాశం వస్తుంది. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే గొడవలు లేకుండా అందరం ఉంటే ఇవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, నేను ముందు చెప్పాను, నరకాసురుడు గుర్తుపెట్టుకోవడానికి ఈరోజు దీపావళి జరుపుకుంటున్నాం. నేను ఆ రోజు పోలవరం పని ప్రారంభించినప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు తెచ్చాను, మీకు జ్ఞాపకం ఉందా? పట్టిసీమ అప్పుడు వచ్చి ఇక్కడ అందరినీ ఎగ్గొట్టాడు. పట్టిసీమ వస్తే గోదావరి జిల్లాలు ఎడారైపోతాయన్నాడు. నేను ఆ రోజు ఇంకో మాట అన్నాడు, నువ్వు పట్టిసీమ కడతావు,